భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఉద్యమకారుని అంటాడు, బీసీల ముద్దుబిడ్డ అంటాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి అంటాడు. మరి ఈరోజు బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం? ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిట్టదొరని సంబోధించడం నీకెంతవరకు సమంజసమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడలు పట్టి నూకినప్పుడు తురుంకాన్ గుర్తురాలేదా నీకు? ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయిందా? గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చారని చెప్పి, మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి, ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది? ఇలా మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. 100 రోజుల్లో 90% ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నాం. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికి మళ్ళీ దొరగడిల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండువ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా? ఇలా మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు. మరి గతంలో కేసీఆర్తో దోస్తాం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం ఉన్న మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 కాదా? ఇవాళ ఒక్కొక్కటి నిజాలు బయట పెడితే మీరు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? గౌరవ ముఖ్యమంత్రి 100 రోజుల్లో ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను 5 అమలు చేసి 90% ఇచ్చినటువంటి అమలు చేసి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను వాటిని అమలు చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తుంటే మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఓర్వలేక రేపు మల్కాజ్గిరిలో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుతోటి గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకొని కేసీఆర్ను మచ్చిక చేసుకుంటే టీఆర్ఎస్ అక్కడ డమ్మీ అభ్యర్థి పెడితే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు. గతంలో మల్కాజ్గిరిలో భారీ మెజార్టీ తోటి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇవాళ అక్కడ మా కార్యకర్తను పెట్టినా మల్కాజ్గిరి భారీ మెజార్టీతో గెలవబోతుంది. మీ గెలుపు కోసం మీ బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందాల కోసం ఇవాళ మళ్ళీ కేసీఆర్ను పొగడడం నీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది. విలువలిచ్చే రాజకీయాలను మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి కేంద్రానికి ఏదో నిధులు ఇస్తారు, డబ్బుల సంచలతో వస్తారని చెప్పి చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాలను పడగొట్టిన చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి 6 నిమిషాలు గెలిచిన మొదటి నుంచి సుమారు 20 గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేమిచ్చినటువంటి పథకాలను ఒకటొకటి అమలు చేసుకుంటూ ఇలా అప్ర తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ఓర్వలేక మీరు గెలవలేమని తెలిసిపోయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడడం, చౌకబారు పకడలు, పిట్టాదొర అని చెప్పి సంబోధించడం నీ అవివేకానికే మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రకటనలు బంద్ చేసుకోవాలి. మీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులను తెలంగాణ ప్రజలు గమనించారు. మీకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్ దక్కకుండా తెలంగాణ ప్రజలు ఇలా చిత్తుగా ఓడగొడతారు. మీరు మల్కాజ్గిరిలో గెలవడానికే మళ్ళా కేసీఆర్ను ఇలా తురుంకానంటున్నావు. మరి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎడిపోయినాయి. గతంలో మీరు నల్లధనం తెస్తున్నటువంటి మాటలు ఎడిపోయినాయి. కేంద్రం ఇచ్చినటువంటి హామీలకు తుంగర దొక్కి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు మీరు జమ చేస్తున్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు?
ఇలా ఒక మతతత్వ పార్టీగా ఇలా మతాలను కులాలను అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీ తోటి ఇలా ప్రజాపాలన ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ దొరపాలనను అంతమొందించి ఇలా తెలంగాణలో ప్రజాపాలన ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర ప్రకటన మానుకోవాలి. ఒక బీసీ బిడ్డగా గతంలో బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్నను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇలా మేము హెచ్చరిస్తున్నాం. ఈ చౌకబారు ప్రకటన మానుకోవాలి. మీ చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 90% ఇచ్చిన హామీలు అమలు చేసినాం. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చినాం. పేదోడికి ఇల్లు కట్టే కార్యక్రమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అతి త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదనే అక్కస్తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మరల ప్రకటన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా చిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు వెంబడే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ స్థానిక ప్రజలే సమాచారం పోలీసులకు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన. కాబట్టి ఫోన్ ట్యాపింగ్లు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికే విరుద్ధం. ఫోన్ ట్యాపింగ్ అనేది బీజేపీ టీఆర్ఎస్ సంస్కృతి. కాబట్టి దానికి పూర్తిగా విరుద్ధం. మొన్న దొరికినటువంటి కరీంనగర్ దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి వాళ్ళక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుబారా ఖర్చులను తగ్గించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిరంతరం ఎక్కడ లోపాలు జరిగిన వాటిని వెలికి తీసి పేదోడికి మనం ఇచ్చినటువంటి సంక్షేమం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే గెలిచిన 9 రోజుల నుంచి అధికారంలోకి ఎక్కే 9 రోజుల నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేము పడగొడతాం అంటే మేము పడగొడతామన్న పదానికి మేము ఒక్కసారి గేటు తెలిస్తే మీ వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం. గతంలో ఉన్న పాలన గడీలకు పాలన ఉండే, ఇప్పుడు ప్రజాపాలన. కాబట్టి ఆ గడీల పాలనను విస్మరించి ఆ గడీల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఈ 90 రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సాదాసీదా మంత్రిగా, ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి నిదర్శనం మొన్న చేరినటువంటి అక్కడ ఎంపీలు కానీ ఇక్కడ దానం నాగేందర్ కూడా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో టీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగిలారు. మీ లెక్క మేము ప్రలోభాలు పెట్టి 100 కోట్లు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ లో చేరుతారు తప్ప మీ లెక్క ప్రలోభాలకు, బెదిరింపులకు, కేసులకు ఎవ్వరు కూడా భయపడతలేరు. అది స్వచ్ఛందంగా వాళ్ళే ఈ ప్రజాపాలన మెచ్చి పార్టీలో చేరుతున్నారు. పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ బట్టి 1-2 చోట్ల ఇవ్వచ్చు. ఇప్పటికే మాకు అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఇప్పటికీ మేము వడబోయలేక మా అధిష్టానం అంతా కూర్చొని
అందరూ సమర్థులే, వాళ్ళని ఈక్వేషన్ కుల ఈక్వేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ తోటి మా దాంట్లో ఎమ్మెల్యేలను కూడా అందరిని అడిగి అందరి రిపోర్ట్ తీసుకొని ఇలా ఇచ్చే సంస్కృతి ముఖ్యంగా సర్వే ఆధారితంగా ప్రజలు ఏ వ్యక్తిని కోరుకుంటున్నారు, ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి నాయకులకు ఇవ్వాలని చెప్పి మొన్న ఏదైతే పారదర్శకంగా అన్ని కులాలను అన్ని క్రోడీకరించుకొని సర్వే ఆధారంగా అసెంబ్లీలో టికెట్లు ఇచ్చినామో అదే ఆధారంగా అక్కడ ఏఐసిసి కానీ సిడబ్ల్యూసి ఆలోచన చేసి దానికి అనుగుణంగా టికెట్లు ఇష్టం జరుగుతుంది. నమ్మకం లేకుండా కాదు, కేసీఆర్కి అలవాటు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించినంత కేసీఆర్ సంపాదించిండు. అంటే తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక మిగులు బడ్జెట్ తోటి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి గతంలో గెలిచిన 22 మందిలో 12 మందిని గుంజుకుండు కాబట్టి మళ్ళీ అదే ప్రలోభాలు పెట్టాలని చూస్తుంది కాబట్టి అవి కాలం చెల్లింది. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు తిరగబడతారు కాబట్టి పోయినసారి బెదిరించాడుగా మళ్ళీ బెదిరియాలి, మళ్ళీ మేము ఆశ చూపాలని మీరు ఒకటి ఆలోచన చేయాలి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏరోప్లేన్ కొనగలిగిందా? 100 కోట్లు పెట్టి ఏరోప్లేన్ కొనగలిగిన ముఖ్యమంత్రి ఉన్నారా? కేసీఆర్ కదా. డబ్బు మరంతో మేము కూలుస్తా అని చెప్పి ఒకసారి రాజకీయ అలజడి సృష్టించాలని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి 100 రోజులు ఓపిక పట్టిండు. 100 రోజుల తర్వాత ఒక్క గేట్ తెరిచిండు. ఒక్క గేట్కే ఇంత అతలాకుతలమవుతున్నారు బీజేపీ టీఆర్ఎస్లు. మరి మా ముఖ్యమంత్రి కనుక 4-5 గేట్లు తెరిచిననుకో ఈ ఎలక్షన్లో వాళ్ళకి నిలబడే వ్యక్తులు దొరకరు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి 100 రోజులు మేము ఓపిక పట్టినాం. మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది. అందరు ఎమ్మెల్యేలు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి గడిల పాలు వద్దు, ఏదైతే మా ప్రగతి పరుగు కంచె బద్దలు కొట్టినాడే మా అందరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన చేసి సర్వేలు క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోతుంది కాబట్టి ఈ పరిపాలన నచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పార్టీలో చేరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో సామాజిక కోణంతో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వేసింది 50%. ఇంకా 50%లో ఖచ్చితంగా బీసీలకు ఎస్టీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా సంస్థ స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి రేపు 2వ లిస్టులో అందరికీ సంస్థ న్యాయం జరుగుతుంది. బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు. బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. అందులో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు బీసీలందరికీ న్యాయం జరగాలి, బీసీలందరినీ అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో పనిచేస్తుంది కాబట్టి 2వ లిస్టులో బీసీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పూర్తి అయినాక దాని మీద మాట్లాడదాం. ఇంకా సీట్లు ప్రకటించేది ఉంది. దాంట్లో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కలుపుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచన చేసి కులాల ఈక్వేషన్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఈక్వేషన్గా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరికీ సంస్థ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది.